హలో హాయ్ పెద్దలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు నమస్తే. వెల్కమ్ టు ఉజ్వలా శక్తి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క ఫౌండేషన్ మెయిన్ మోటో ఏమిటి అంటే అందరూ ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్, రిలేషన్షిప్ గ్రోత్, కెరియర్ గ్రోత్లో చక్కటి ఆత్మవిశ్వాసంతో మంచి సంకల్పంతో నవ్వుతూ ముందుకెళ్ళిపోవాలని అనుకుంటున్నాము. అంతేకాదు ఉజ్వలమైన శక్తితో ఉన్నత శిఖరాలు చేరుతూ ఆనందమైన జీవితం గడపాలని అనుకుంటున్నాము. దానికి సంబంధించిన మరెన్నో వీడియోస్ ఈ ఛానల్లో పోస్ట్ అవబోతున్నాయి కనుక ఫ్రెండ్స్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇవాల్టి వీడియోని నవ్వుతూ స్టార్ట్ చేసేసుకుందామా. ఉజ్వలా శక్తి ఫౌండేషన్ నుంచి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు మనము చక్కటి మంత్రంతో స్టార్ట్ చేసేసుకుందామా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. శ్రీరామనవమి అనంగానే మనకి గుర్తువచ్చేది సీతారాముల కళ్యాణం. ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటుంది. కనువిందలుగా చూసి ఆనందంగా భావిస్తూ ఉంటాము. సీతారాములే కాకుండా మనకి లక్ష్మణుడు, హనుమంతుడు కూడా దర్శనమిస్తూ ఉంటారు. ఇప్పుడు మనము వాళ్ళందరి గురించి కొంచెం తెలుసుకుందామా. ఇప్పుడు మనము శ్రీరాముడి గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వన్ సౌశల్యం అంటే మంచి లక్షణాలతో ఉండడం. రాముడి నుంచి ఎన్నెన్నో మంచి లక్షణాలు తెలుసుకోవచ్చు. అవి మంచిగా మాట్లాడడం, మంచి భావాలతో ఉండడం, మంచి పనులు చేయడం, మంచి లక్షణాలతో ఉండడం, చక్కగా విద్య చదువుకోవడం, నలుగురికి సహాయం చేయడం, అలాంటివి నేర్చుకుంటూ ఆయనని ఆదర్శంగా తీసుకుంటూ మన జీవితంలో మనం ఆచరించే ప్రయత్నం చేద్దాం. సెకండ్ వన్ మాట యొక్క విలువ. దశరథ మహారాజు శ్రీరాముడికి 14 సంవత్సరాలు వనవాసంకి వెళ్ళాలి అనేది ఒక మాట చెప్పారు. ఆ మాటకి విలువ ఇచ్చి వెంటనే కార్యాచరణలో పెట్టడం జరిగింది. కనుక మనము ఒక మాటకి విలువ ఇస్తూ మన జీవితంలో మనం కూడా ఆచరించే ప్రయత్నం చేద్దాం. థర్డ్ వన్ బాధ్యత. ఒక రాజ్యంలో రాజుగా ఏ విధంగా ప్రజలని ఒక సమస్యలు తెలుసుకుంటూ బాధ్యతగా ఉంటూ సౌశల్యంతో ఉంటూ వాళ్ళని రక్షగా ఉంటూ ఎంతో బాధ్యతలు నిర్వహించారని తెలుసుకోవచ్చు. అలాగే సీతమ్మ తల్లికి భర్తగా ఉంటూ ఎన్నో బాధ్యతలు నిర్వహించారనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే అన్నతమ్ములకు అండగా ఉంటూ అక్కడ కూడా బాధ్యతగా నిర్వర్తించారని మనం తెలుసుకోవచ్చు. వీటి ద్వారా మనం ఎన్నో శ్రీరాముడి నుంచి తెలుసుకొని మన జీవితంలో కనుక మనం ఆచరించినట్లయితే కనుక మనం చాలా ఆనందంగా సంతోషంగా మనం జీవించవచ్చు. ఇప్పుడు మనము సీతమ్మ తల్లి గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వన్ ఓర్పు మరియు సహనం. ఈ రెండు అమ్మ జీవితంలో చాలా ప్రాముఖ్యత ఇచ్చింది. అమ్మ వివాహం అయిన తర్వాత అలాగే వనవాసానికి వెళ్ళినప్పుడు అక్కడుంటున్న పరిస్థితులకి ఓర్పుతో, సహనంతో, సౌశల్యంతో చక్కటి జీవితం జీవించింది. అంతటి ఓర్పుతో మనమందరం కూడా ఉన్నట్లయితే గనక, ముఖ్యంగా మహిళలు ఉన్నట్లయితే గనక ఎన్నో సాధించవచ్చు. సంసార జీవితంలో కూడా ఎన్నో రాణించవచ్చు కూడా. కనుక అమ్మని ఆదర్శంగా తీసుకుంటూ ఓర్పుతో, సహనంతో మన జీవితాన్ని సాగిద్దాం. సెకండ్ వన్ వాత్సల్యం. అమ్మ రాముడి పట్ల మధురమైన ప్రేమతత్వంతో ఉండటం, అలాగే లవకుశలతో తల్లి ప్రేమ ఏ విధంగా చూపించింది, అసలు ఆ వాత్సల్యం అనేది ఏ విధంగా ఉండాలి అనేది కూడా మనం సీతమ్మ దగ్గర నుంచి తెలుసుకుంటూ ఆదర్శంగా తీసుకుంటూ మనందరి జీవితంలో కూడా అందరితోనూ ప్రేమతత్వంతో, వాత్సల్యంతో ఉండే ప్రయత్నం చేద్దాం. థర్డ్ వన్ నమ్మకం మరియు భక్తి. అమ్మ ఎంత నమ్మకంతో ఉండేదంటే లంకా నగరంలో ఉన్నప్పుడు
శ్రీరాముడు ఖచ్చితంగా దర్శనమిస్తారు అన్న నమ్మకంతో ఉండేదన్నమాట. అలాగే ఎంతో భక్తిపూర్వకంగా ఉండేది. చక్కగా అమ్మ పూజ చేసుకుంటూ ఉండేది. అంటే మనం సీతమ్మ తల్లి దగ్గర నుంచి ఇలాంటివి ఎన్నో మనం తెలుసుకుంటూ అమ్మ చెప్పిన బాటలో వెళుతూ మనమందరం ఆచరించినట్లయితే కనుక అద్భుతమైన జీవితం గడపవచ్చు కదా. ఇప్పుడు మనము లక్ష్మణుడి గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వన్ సంకల్పం. దాన్ని ఏ విధంగా తీసుకున్నాడు అనంటే, వనవాసంకి వెళ్ళే ముందు నిద్రదేవతని దండం పెట్టుకున్నాడు. అమ్మ, నాకు 14 సంవత్సరాల వరకు నిద్ర లేకుండా రాకుండా చూడు అని కోరుకున్నాడు. ఎందుకు అనంటే, అన్నగారిని వదిన గారిని చూసుకునే బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళని రక్షగా చూసుకోవాలి, కనుక నన్ను అనుగ్రహించు అని దండం పెట్టుకున్నాడు. అంటే దాంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక సంకల్పానికి ఎంత విలువ ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనమందరం కూడా చక్కటి సంకల్పం నిర్ణయించుకొని మన జీవితంలో ముందుకి సాగిపోదాము. సెకండ్ వన్ గౌరవం. లక్ష్మణుడు అన్న చెప్పిన బాటలో అన్న చెప్పిన మాటలతో చక్కగా ఆచరిస్తూ గౌరవిస్తూ అన్న మాటే నా మాట అనుకుంటూ గౌరవంతో ఉన్నారు. దానిని మనం తెలుసుకొని మన జీవితంలో కూడా ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే కూడా చాలా సక్సెస్ అనేది అవ్వచ్చు కదా. ఇప్పుడు మనము హనుమంతుడి గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వన్ నిశ్చల భక్తి. ఎంత భక్తిపూర్వకంగా రాముడి నామం జపిస్తూనే ఉన్నాడు శ్రీరామ శ్రీరామ అనేది. అంత భక్తిపూర్వకంగా శ్రీరామ సీతలను గుండెలలో పెట్టుకున్నారు. అంటే అంత భక్తిపూర్వకంగా ఉంటే ఎన్నో జరుగుతాయి అనేది కూడా మనం హనుమంతుడి యొక్క భక్తిని మనం తెలుసుకోవచ్చు. సెకండ్ వన్ అఖండమైన శక్తి. హనుమంతుడికి ఎంతటి శక్తి ఉందో కొండలని కూడా పిండి చేసే అద్భుతమైన బలం. హనుమంతుణ్ణి మనము ఆదర్శంగా తీసుకుంటూ మనలో కూడా అటువంటి బలం ఉన్నది, మనం అన్నీ చేయగలుగుతాము, అటువంటి శక్తి ఉంది అని భావనతో ఉంటూ ఆచరిస్తూ ఆనందంగా మనం అనుకున్నవన్నీ సాధించుకుంటూ వెళ్దాం. ఇప్పటి వరకు శ్రీరాముడి గురించి, సీతమ్మ తల్లి గురించి, లక్ష్మణస్వామి గురించి, హనుమంతుడి గురించి తెలుసుకున్నాము కదా. వాళ్ళు చెప్పిన మంచి మంచి విషయాలతో వాళ్ళు జీవించిన బాటలోనే మనం వెళుతూ చక్కనైన జీవితం మనం జీవిద్దాం. ఇప్పుడు అందరం ఒకసారి జై శ్రీరామ్ అని చెప్దాం. అందరూ సుఖంగా ఉంటూ సిరి సంపదలతో ఉంటూ ఆనందకమైన జీవితం గడపాలని కోరుకుంటున్నాము. మరొకసారి ఉజ్వల శక్తి ఫౌండేషన్ నుంచి శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోని చూసి మంచి విషయాలు తెలుసుకున్నారని భావిస్తున్నాము. ఈ యొక్క టాపిక్ గనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న కమెంట్ బాక్స్లో మీ యొక్క సజెషన్స్, ఐడియాస్, ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మంచి కొటేషన్, ఎవ్రీ డే ఇన్ ఎవ్రీవేర్ ఐ యామ్ బికమింగ్ బెటర్ అండ్ బెటర్ అని ఎప్పుడు అనుకుంటూ ఉందాం. సర్వేజన సుజనౌ సుఖినౌ భవంతు.